ఊర్లలో ఏం చూస్తూ ఉంటారు, ఏ ఊరు నుంచి వచ్చినావయ్యా, ఏ ఊరు నీది అని అంటారు. కొంచెం దగ్గరైన ఉంటే ఏ కులం అయ్యా నీది అని కూడా అడుగుతారు. అవునా కాదా? ఏ కులం మీది అని కూడా అడుగుతారు. కుల విభేదాలు ఏదైతే ఉంటాయో అవి ఊరి వరకు మాత్రమే ఉంటాయి. అక్కడ నుంచి పోయినారు, కరీంనగర్ పోయినారు. కొంతమంది మీ పేరేంది, ఆప్కా నామ్ క్యా హై అని కూడా అడుగుతారు. హైదరాబాద్ పోయినారు, ఆయనకి ఏ ఊరు నుంచి వచ్చినావు అని అడగరు, పేరు కూడా అడగరు. అక్కడి నుంచి అమెరికా ఓ, లండన్ ఓ, సౌదీ ఓ, దుబాయ్ ఓ, విచ్ కంట్రీ యూ బిలాంగ్స్ టు అని అడుగుతారు. అంటే మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారు. మనం చూస్తాగానే ఒక భారతీయుడు లాగా ఉంటాం కాబట్టి క్లియర్గా మీరు భారతీయుడు కదా అని అడుగుతారు. అంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంత విభేదాలు వచ్చినా ఎంత ఉన్నా మనం అందరం ప్రేమతోని కలిసిమెలిసి బతుకుతేనే ముందుకెళ్ళి భారతదేశాన్ని ఒక హైట్స్ ఆఫ్ డెవలప్మెంట్ వరకు తీసుకెళ్ళగలుగుతాం. మీరు ఒక కంపెనీ చూసుకోండి, అక్కడ హిందువులు ముస్లింలు అని సపరేషన్ ఉండదు. మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, ఎంప్లాయీ అనేది క్లారిటీ ఉండదు. మీరు ఒక హాస్పిటల్ తీసుకోండి, మీరు ఇవాళ రక్త పరీక్షలు కానీ ఏదైనా పరీక్షలు కానీ చేయడానికి ఇక్కడ డాక్టర్లు వస్తే మీరు హిందువా, మీరు ముస్లింవా, మీరు సిఖ్వా, మీరు ఇసాయి అని అడగరు. మీరు ఒక పేషెంట్ లాగా ట్రీట్ చేస్తారు. సో అందరూ కలిసిమెలిసిగా ప్రేమతోని ఆప్యాయతోని, ఇవాళ చూడండి డయాస్ ఎంత శుభంగా ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానివ్వండి, సమద్ నవాబ్ గారు కానివ్వండి, ఎంత ప్రేమతో ఉన్నారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే, మీకు ఎవరికైనా ఏమైనా జరిగితే ఏ పాజిటివ్ బ్లడ్ కావాలని అడుగుతారా? ఒక హిందువు, ఒక రెడ్డి, ఒక కులం, ఒక మునూరు కాపు రక్తమే కావాలని అడుగుతారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమని అడుగుతారు? ఒక రక్తం గ్రూప్ అడుగుతారు. ఓ పాజిటివ్ కావాలా, ఓ నెగటివ్ కావాలా, ఏ పాజిటివ్ కావాలా, ఏ బి నెగటివ్ కావాలని అడుగుతారు. కానీ ఈ రక్తం ఏ కులంకి సంబంధించింది అని ఎవరు అడగరు. ఈ రక్తం ముస్లిం దా, ఈ రక్తం హిందూ దా, ఈ రక్తం సిక్ దా, ఈ రక్తం ఇసాయి దా ఎవరు అడగము. అప్పుడు ఏం కావాలి? మనకు రక్తం కావాల్సిన పరిస్థితి. సో మానకొండూరులో అందరూ కలిసిమెలిసి జీవించాలని, అందరూ ఆల్రెడీ జీవిస్తున్నారు, ఇంకా ప్రేమతోనే ఉండాలని, ముందు ఇంకెన్నో సోషల్ యాక్టివిటీస్ లో అన్నగారు మీరు అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మమ్మల్ని కూడా పిలవాలని, మా వంతు ఎంతవరకు సహకారం మేము చేయగలిగితే అంతవరకు సహకారం చేస్తామని మనవి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గం నుండి. మీ ఇంట్లో ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు అయితే, మీ ఇంట్లో ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటే, ఎక్కడున్న ఇవాళ గ్రాడ్యుయేట్స్ కూడా ఇవాళ ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది, ఒక స్టాల్ పెట్టడం జరిగింది. మీరు అందరు చేసుకోవాల్సిందిగా మనవి.